హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. విజయ్ చిత్రంలో సత్యదేవ్, అమ్మోరు తల్లి సీక్వెల్లో త్రిష, రామోజీ ఫిలిం సిటీలో తమ్ముడు పోరాటం, ఆగస్టు 15న కీర్తి సురేష్ రఘుతాత, ఈ టైగర్ చాలా దూరం వెళ్తాడంటున్న విశ్వక్సేన్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. విజయ్ చిత్రంలో సత్యదేవ్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దీంట్లో ఆయనది పూర్తి నిడివి ఉన్న పాత్ర అని, కథలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యముందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో విజయ్కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అనిరుద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అమ్మోరు తల్లి సీక్వెల్లో త్రిష. అమ్మోరు తల్లిగా అగ్ర కథానాయిక నయనతార అలరించిన సంగతి తెలిసిందే. ఫ్యాంటసీ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొనసాగింపు చిత్రం కోసం చిత్ర బృందం పూర్వ నిర్మాణ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరి నయనతార పోషించిన పాత్రను ఎవరు చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా అగ్రతార త్రిష పేరు ప్రచారంలో ఉంది. మంచి కథాంశంతో, ఆలోచనాత్మక సందేశంతో రానున్న ఈ చిత్రంలో త్రిష పాత్ర మరింత అందంగా ఉంటుంది. ఈ సినిమాలో తను భాగం కావడం ఆనందంగా ఉందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి ఆమె ఈ ప్రాజెక్టులో భాగం కానుందో లేదో తెలియాలంటే చిత్ర బృందం అధికారికంగా తెలిపే వరకు ఆగాల్సిందే. రామోజీ ఫిలిం సిటీలో తమ్ముడి పోరాటం. నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న చిత్రం తమ్ముడు. దిల్ రాజ్, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, లయ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో భారీ యాక్షన్ షెడ్యూల్ని ప్రారంభించుకుంది. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ ప్రత్యేక సెట్ను సిద్ధం చేశారు. అందులోనే నితిన్తో పాటు మిగిలిన తారాగణంపై వారం రోజుల పాటు పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. KGF 1, కాంతార సినిమాలకు ఫైట్ మాస్టర్గా చేసిన విక్రమ్ మోర్ ఈ యాక్షన్ సీక్వెన్స్కు నేతృత్వం వహిస్తున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. అన్ని రకాల వాణిజ్య హంగులతో నిండిన యాక్షన్ డ్రామా ఇది. దీంట్లోని 3 యాక్షన్ సీక్వెన్సులు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆగస్టు 15న కీర్తి సురేష్ రఘుతాత. రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా వీలైనప్పుడల్లా విమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిలిం రఘుతాత. కీర్తి సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. సలార్, KGF వంటి సినిమాలు నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన తొలి తమిళ సినిమా ఇది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ఈ సినిమా కథ ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది, నవ్విస్తుంది, స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు కీర్తి సురేష్. ఒక సామాజిక అంశంతో ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో రఘుతాత ఉంటుందని టాక్. తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుందట. ఈ టైగర్ చాలా దూరం వెళ్తాడంటున్న విశ్వక్సేన్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో థియేటర్లో సందడి చేస్తున్నారు హీరో విశ్వక్సేన్.
ఆయన, నేహా శెట్టి, అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని కృష్ణ చైతన్య తెరకెక్కించారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ నచ్చే చిత్రం ఇది. దీన్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు చూసి 2 నెలలు దాటిపోయింది. ఇన్నాళ్లకు మళ్ళీ మా సినిమాతో థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నందుకు గర్వంగా ఉంది. బాలకృష్ణ సార్ కూడా ఫ్యామిలీతో కలిసి సినిమా చూశారు. వయసుకు మించిన పాత్ర పోషించామని నన్ను ప్రశంసించారు. ఈ టైగర్ ఇక్కడితో ఆగడు, ఇంకా చాలా దూరం వెళ్తాడు. ఇకపైన నేను నాలోని నటుడికి సవాల్ విసిరే వైవిధ్యభరితమైన పాత్రలే చేయాలనుకుంటున్నానని అన్నారు. మా చిత్రానికి థియేటర్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ద్వితీయార్థం గురించి బాగా మాట్లాడుతున్నారు. కుర్రాళ్ళు యాక్షన్ ఎపిసోడ్స్కు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వసూళ్లు థ్రిల్ చేస్తున్నాయి. తప్పకుండా మా లంకలం మీతో మిగిలిపోతాడన్నారు దర్శకుడు కృష్ణ చైతన్య. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.